తెలియదు మళ్ళీ ఆదాయాన్ని సపోర్ట్ చేసేది. అలాంటివి ఉంటేనే తప్పును కప్పించుకోవడానికి రకరకాల కువ్వత్తులు ఆడినటువంటి ఒక నాటకంలో భాగమే కేవలం రాజకీయ జిమ్మికులే తప్ప ఇది ఎక్కడ గిట ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితి కొనసాగాలని దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కోరుకోవడానికి. ఓకే నందారెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామ్మోహన్ గారు, ప్రధానంగా ఈడీ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ అదానీ యొక్క కృత్రిమ షేర్లు ఏ విధంగా బలపడి అని వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులను తీసుకెళ్ళి మీరు బంద్ చేపిస్తున్నారు, రైతులతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇష్యూను డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి బీఆర్ఎస్ పెట్టింది పేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ రోజున ఏమంటారు మీరు? అంటే మీ బీజేపీ మీద ఏమీ రాకుండా, మీ ఫ్రెండ్ అయిన బీజేపీ మీద ఏమీ రాకుండా ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు. దొంగనే దొంగ నడిచినట్టున్నది. రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు రుణమాఫీ చేస్తారు 2 లక్షలు ఒకటే సమయంలో చెప్పిన వ్యక్తి ఇలా రైతులకు రుణమాఫీ చేయలేదు, దిక్కుమొక్కు లేకుండా ఏదో ఈ యొక్క రైతుల పైన మొన్న ఇచ్చిన రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సుమారుగా 17,000 కోట్ల రూపాయలు దానికి డబ్బులు కేటాయించడం జరిగింది. చెప్పింది 40,000 కోట్ల పైచిలకు రూపాయలు చెప్పి ఈ రోజు కేవలం 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసాడు. మొన్న 7,500 కోట్లు రెండోసారి 2 లక్షల కిందికి ఇవ్వడం జరిగింది. అందులో కేవలం 15 లక్షల మంది రైతులకే రావడం జరిగింది. సుమారుగా ఇంకా 25 లక్షల మంది రైతులకు రాలేదు. ఈ అంశం హాట్ టాపిక్ రాష్ట్రంలో నడుస్తుంటే దీనిపైన వదిలిపెట్టిన ఈడీ ఆఫీస్ పైన ధర్నా చేస్తా, అదాని షేర్ పెరిగింది, అంబానీ షేర్ కృత్రిమ పెరిగింది, ఎట్లా పెరిగింది అనేది ఆ షేర్ మార్కెట్ దగ్గరకు పోవాలి, కంపెనీకి సంబంధించిన ట్రిబ్యునల్ ఉంటుంది, ట్రిబ్యునల్ దగ్గరకు పోవాలి. అదో వదిలిపెట్టి ఇవాళ మా దేశంలో హాట్ టాపిక్ ఏం నడుస్తుందంటే పశ్చిమ బెంగాల్లో ఒక ఆడబిడ్డ వైద్యురాలు ఆసుపత్రిలో మానభంగానికి గురై వికృతంగా దాడికి గురై 10 మంది ఏయంగా మనం ఇబ్బందికర పరిస్థితుల్లో కాలు చేతులు ఇరగొట్టి గొంతు నలిమి చంపివేసి ఘోరంగా అవమానపరిచి ఆమెను మానభంగం చేసి చంపేసి దేశమంతా గగ్గోలు పెడుతుంటే వైద్యులు, ప్రజలు, సామాన్యులు అందరూ కూడా మహిళలందరూ కొవ్వొత్తులు పట్టుకొని కాడాలు పట్టుకొని రస్తరోగాలు, ధర్నాలు, నిరసనలు చేస్తుంటే ఈ 2 టాపిక్లు పక్కదో బట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసిన కుట్ర ఇది. రాహుల్ గాంధీ మొగలి ఇలా మమతా బెనర్జీ మాట్లాడితే 3వ ఫ్రంట్ అది అని చెప్పి పార్ట్నర్ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మమతా బెనర్జీ కోపం వస్తే మా పరిస్థితి ఏమైతుందో గత్యంతరం లేక ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ పాలన మంచిగా ఉంది, నన్ను తిడతారు, కేసీఆర్ మెచ్చుకుంటారని ఈయన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో అది. ఇవాళ చూడండి, దేశంలో ఎవరైనా కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలికేది జాతీయ పార్టీలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, రెండే. ఇవాళ ఏమంటారు పెద్దలు బీజేపీ నాయకులు ఏమంటారు, మార్కెట్ లో తెచ్చింది ఎవరు అంటారు. ఇవాళ 10 సంవత్సరాలుగా సుమారుగా 10 సంవత్సరాల వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారం ఉన్నారు. 3వసారిలో మోడీ గారు మళ్ళీ వచ్చినారు. ఈ 3 సంవత్సరాల్లో పబ్లిక్ ప్రైవేట్ కంపెనీల నుంచి, కార్పొరేట్ కంపెనీల నుంచి ఎక్కువగా చందారూపకంగా ఎవరికి వచ్చిన డబ్బులు అంటే ఇలా భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఆ రాహుల్ గాంధీ గారికి అది అమ్మింగుడు పడతలేదు. అరే వీడు తీసుకపోతే డబ్బులు నాకి ఎక్కువని వాడేదో మనసులో పెట్టుకొని ఈ యొక్క తతంగా నడుపుతుంది. కేవలం డబ్బులు కక్కుర్తి కార్పొరేట్ కంపెనీ నుంచి ఎట్లా డబ్బులు తీసుకోవాలి, ఎట్లా ఒత్తాసు పలకాలి, ఈ 2 కూడా 2 దొందే. ఇందులో కేసీఆర్ గారు మరి అద్భుతంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతున్నారు చెప్పి పడక కాంగ్రెస్ పార్టీ ఒకటి మాట్లాడుతుంది, బీజేపీ పార్టీ ఒకటి మాట్లాడుతుంది. 2 విధాలు కరెక్ట్ లేదు. ఇవాళ మోడీ గారు ఇమీడియట్ గా పశ్చిమ బెంగాల్ జరుగుతున్నట్టు అగాత్యం పని ఏం చర్య తీసుకో చెప్పాలి కదండి. బీజేపీ పార్టీని మీరు కార్నర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కానీ రామ్మోహన్ గారు ఎక్కడ కూడా మీ యొక్క అధిష్టానం ఎవరు కూడా బీజేపీ పార్టీని తప్పు పడతలేదు. మరి ఎందుకో ఎక్కడైనా డిబేట్కి వచ్చిన వాళ్ళు మీరాని పెద్దలు ఎవరైనా మాట్లాడుతున్నారు కానీ మీ కేటీఆర్ గారు కానీ మీ కేసీఆర్ గారు కానీ మీ హరీష్ రావు గారు కానీ ఎందుకు బీజేపీ పార్టీ పెద్దల్ని తప్పు పట్టట్లేదు? ఖచ్చితంగా బీజేపీ పార్టీ తప్పు మేము అందరికీ సమన్వయం అండి, సమదూరం పాటిస్తాం. మేము ఎవరి దగ్గర కూడా పొత్తు పెట్టుకోలేదు, ఎవరి దగ్గర లోపాయకార ఒప్పందం లేదు, ఎవరికి రాజకీయంగా మాకు ఎవరికి ఎలాంటి సంబంధాలు లేవు. అందరితో సామాజిక పరంగా అందరితో సత్సంబాలు ఉంటుంది తప్ప రాజకీయ పార్టీ పరంగా కానీ ఎలక్షన్ పరంగా కానీ ఎక్కడ కూడా పొత్తులు పెట్టుకొని ఎప్పుడు కూడా మాట్లాడే విషయం. ఈ రోజు దేశమంతా ప్రపంచమంతా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హింస, అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాల పైన చర్చ నడుస్తా ఉంది. అమెరికాలో, సౌత్ ఆఫ్రికాలో అక్కడ ప్రపంచం నుండి మన హిందువులు కూడా ఈ రోజు నిరసన తెలుపుతా ఉన్నారు ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న విషయం పట్ల. హసీనా తీసుకొచ్చి భారతదేశంలో కూర్చోబెట్టుకున్నారు. దీనిపైన ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మన హిందువులకు జరుగుతున్న హింస గురించి మాట్లాడాలి. అక్కడ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, ఇలా పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ ఒకటే. ఈ రోజు సరిహద్దులు దాటి వేలాది మంది వచ్చి పశ్చిమ బెంగాల్ లో కూర్చొని ఈ రోజు బంగ్లాదేశ్ మరో బంగ్లాదేశ్ భారతదేశం చూపిస్తున్నారు. దీనిపైన చర్చ వదిలిపెట్టారు ప్రధానమంత్రి గారు.
ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఏదో కంపెనీకి డబ్బులు రాలేదు, చందాలు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, మా కాంగ్రెస్ పార్టీకి చందాలు రాలేదు, మా పరిస్థితి ఆగమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేసి రైతులను కాపాడిండు, నేను కాపాడలేకపోయినా ఈయన బాధ. మొత్తం మెరిసి మొత్తం ఎవరిని స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్పితే సామాన్యుడి యొక్క ఇబ్బందికర పరిస్థితులు గమనించే పరిస్థితుల్లో లేరు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాని కొరకే ఈ రోజు రైతు ధర్నా పెట్టడం జరిగింది. కేవలం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఎందుకు చేయలేదు అనేది క్వశ్చన్. ఇక్కడ నువ్వు ఈడీ పైన నీకేం సంబంధం అండి? జాతీయ పార్టీ వాళ్ళు చూసుకుంటారు అక్కడ కేంద్రంలో. అది వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాడు. మేమేం అడుగుతున్నాం అంటే ఒకటే క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారిని 2 లక్షల రుణమాఫీ అందరు రైతులకు ఎందుకు చేయలేదు? ఎందుకు వంకలు పెడుతున్నావు? ఎందుకు రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడుతున్నావు? ఈ రోజు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. దీనిపైన చర్చ జరగాలి, దీనిపైన మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని భారతీయ జనతా పార్టీ నాయకులు గాని. ఎందుకు మాట్లాడలేరు? రేవంత్ రెడ్డి గారు వచ్చి మోడీ గారు ఎవరైతే ఆధార్ కార్డుల్లో కానీ కొన్ని కార్డుల్లో ఆధార్ కార్డు రేషన్ కార్డులో నేమ్స్ తప్పొచ్చిన వాళ్ళకే అందలేదు. మేము చెప్పిన 2 లక్షలు అందరికీ తీర్చాం, మిగతా వాళ్ళు ఎవరన్నా కూడా రావాల్సి ఉంటే వాళ్ళు కూడా కంపల్సరీ రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు వాళ్ళ నేతలందరూ కూడా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఒక్కసారి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం లేదా అగ్రికల్చర్ ఆఫీస్ కార్యాలయం లేదా బ్యాంకుల ఆఫీస్ దగ్గర రమ్మనండి. అన్ని పార్టీలు పిలవడండి, అఖిల పక్షాన్ని పిలిచి వాళ్ళ ముంగలు మాట్లాడితే బాగుంటది. ఎక్కడో పార్టీ కార్యాలయంలో కూర్చొని ఆధార్ కార్డులో పేరుతో పాటుది బ్యాంకులో రూపాయలు లోన్ ఎక్కువ వచ్చింది ఈ కాకమ కబుర్లు చెప్పొద్దండి. 2 లక్షల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్న వ్యక్తి ఎందుకు చెయ్యట్లేదు? దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ తప్పితే బీజేపీ మాట్లాడతలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు బీజేపీ కార్యకర్త ఇంతకు ముందుకు